బయట ప్రపంచానికి ప్రభాస్ అంటే రెబల్ స్టార్ వారసుడు. కానీ ఆ వారసత్వం ఆయనకు పూలబాట కాదు, ముళ్లబాట అని ఎంతమందికి తెలుసు? కృష్ణంరాజుగారు అప్పట్లో గోపీకృష్ణ మూవీస్ పెట్టి ఎన్నో సినిమాలు తీశారు. కానీ ప్రభాస్ వచ్చేసరికి పరిస్థితులు మారిపోయాయి. ఆ రోజుల్లో ఒక మాట వినిపించేది, కృష్ణంరాజుగారికి శత్రువులు లేరు, ఆయన అందరితోనూ కలివిడిగా ఉంటారు అని. మరి అలాంటప్పుడు ప్రభాస్ మీద కుట్ర ఎందుకు మొదలైంది? ఎందుకంటే ప్రభాస్లో ఉన్న ఆ పర్సనాలిటీ, ఆ కటౌట్ చూసి అప్పటికే ఇండస్ట్రీని ఏలుతున్న కొన్ని ఫ్యామిలీస్కి వణుకు మొదలైంది. అవును, ఇది నిజం. ఈ అబ్బాయి గనక క్లిక్ అయితే మన యువ వారసుల పరిస్థితేంటి అనే భయం మొదలైంది. మీకు తెలుసా, ప్రభాస్ మొదటి సినిమా ఈశ్వర్ టైంలో అసలాయనకు సరైన ప్రమోషన్ కూడా రాకుండా చేశారట. అప్పట్లో ఒక పెద్ద వర్గం ప్రభాస్ని కేవలం ఒక మాస్ హీరోగా మాత్రమే పరిమితం చెయ్యాలని చూసింది. ఎందుకు? ఆయనకి క్లాస్ ఫాలోయింగ్ వస్తే ఎక్కడ నంబర్ 1 అయిపోతారో అని. ఇక్కడొక షాకింగ్ పాయింట్ ఉంది, జాగ్రత్తగా వినండి. ఈ పేపర్లో ఏమని రాశారో తెలుసా? ఒక గెస్ట్ హౌస్లో జరిగిన మందు పార్టీలో ప్రభాస్ గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు అని. అసలా గెస్ట్ హౌస్ ఎవరిది? ఆ పార్టీలో ఉన్న ఆ పెద్దలు ఎవరు? ప్రభాస్ ఎవరితోనూ గొడవపడే రకం కాదు. షూటింగ్కి వెళితే తన పని తను చూసుకొని పక్కన ఉన్నవాళ్లకి భోజనం పెట్టి పంపించే రకం. మరి అలాంటి వ్యక్తిమీద ఎందుకు అంత కోపం? ఎందుకంటే మోనోపోలీ. అవును, ఇండస్ట్రీలో ఒకరిద్దరు మాత్రమే రాజులుగా ఉండాలి అనే ఆ పాతకాలపు ఆలోచన. ఆనంద్ లాంటి సినిమాలు, ఉదయ్ కిరణ్ లాంటి హీరోలు దూసుకువస్తున్న ఆ రోజుల్లో ప్రభాస్ అనే ఒక భారీ విగ్రహం ఇండస్ట్రీలోకి రావడం చాలామందికి మింగుడు పడలేదు. ఆ పేపర్లో రాసినట్టుగా ప్రభాస్ ఎదుగుదల స్పీడ్ అవ్వకుండా చూడాలని కొందరు సినీ ప్రముఖులు ప్లాన్ చేశారట. అసలు ఇలా జరుగుతుందని ఎవరైనా అనుకున్నారా? ఒక హీరోని తొక్కేయడానికి ఇంతలా దిగజారుతారా? మరో విషయం, ప్రభాస్కి సామాజిక వర్గపరంగా కూడా అడ్డంకులు సృష్టించారు. కాని ఆయన ఏం చేశారు? ఎవరితోనూ గొడవ పెట్టుకోలేదు. కేవలం తన మౌనంతోనే సమాధానం చెప్పారు. కాని ఆ మౌనం వెనుక ఎంత బాధ ఉందో మీకు తెలుసా? కాని గెలుపుని ఎవ్వరూ ఆపలేరు బాస్. ఆ కుట్రలు, ఆ పార్టీల్లో వేసిన వెటకారాలు అన్నీ ప్రభాస్ని మరింత స్ట్రాంగ్ చేశాయి. మీరు గమనించారా? వర్షం సినిమా వచ్చినప్పుడు ప్రభాస్ని చూసి అందరూ షాక్ అయ్యారు. ఆ బాడీ లాంగ్వేజ్, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, అది చూసి ఆ కుట్రలు చేసిన వాళ్ల మొహాలు మాడిపోయాయి. ఒక్కసారి ఆలోచించండి, అప్పట్లో చిరంజీవిగారి తర్వాత అంతటి ఇమేజ్ సంపాదించుకోగల సత్తా ఉన్న హీరో ప్రభాస్ మాత్రమే అని ఆ పేపర్లోనే రాశారు. అంటే అప్పట్లోనే ఆయన రేంజేంటో అందరికీ అర్థమైపోయింది. ప్రభాస్కి ఎవరి సపోర్టు వేదు అనుకున్న టైంలో ఆయన వెనుక లక్షలాది మంది ఫ్యాన్స్ సైన్యంలాగా తయారయ్యారు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయమేంటంటే ప్రభాస్ తన కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులు చూశారు. కొన్ని సినిమాలు ఫ్లాప్ అయినప్పుడు ఇదే బ్యాచ్ మళ్లీ రెచ్చిపోయి ఇక ప్రభాస్ పని అయిపోయింది అని ప్రచారం చేశారు. కానీ వారికి తెలియదు, ప్రభాస్ ఒక సముద్రమని. అలలు వెనక్కి వెళుతున్నాయి అంటే అర్థం అది సునామీలాగా రావడానికి సిద్ధమవుతోందని. కుట్రలు చేసిన వాళ్లు ప్రభాస్ని కేవలం టాలీవుడ్కి మాత్రమే పరిమితం చెయ్యాలనుకున్నారు. కానీ విధి ఆడిన వింత నాటకమేంటో తెలుసా? అదే రాజమౌళి. బాహుబలి సినిమా మొదలైనప్పుడు మళ్లీ విమర్శలు మొదలయ్యాయి. 5 ఏళ్లు ఒకే సినిమా ఏంటి, ప్రభాస్ కెరియర్ రిస్క్లో పడుతుంది అని భయపెట్టారు. నిజానికి ఆ 5 ఏళ్లు ప్రభాస్ని ఇండస్ట్రీ నుంచి దూరం చెయ్యాలని కూడా కొందరు పరోక్షంగా ప్రయత్నించారు. కాని ఏం జరిగింది? ఆ సినిమా రిలీజ్ అయ్యాక టాలీవుడ్లో ప్రభాస్ని తొక్కేయాలి అనుకున్నవాళ్లు ఇప్పుడు ఆయన డేట్స్ కోసం ముంబైకి వెళ్లి క్యూలో నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. దీన్నే అంటారు రెబెల్ రివెంజ్. ఎవరైతే ఒకప్పుడు గెస్ట్ హౌసుల్లో కూర్చొని సెటైర్లు వేశారో ఇప్పుడు వాళ్లే ప్రభాస్ సక్సెస్ని చూసి చప్పట్లు కొట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇదే కదా అసలైన ట్విస్ట్. సో ఫ్రెండ్స్, ఈ పేపర్ క్లిప్పింగ్లో ఉన్న ఆ పాత వార్త మనకేం చెబుతోంది? సక్సెస్ అనేది ఊరికే రాదు. దాని వెనుక ఎన్నో అవమానాలు, ఎన్నో కుట్రలు ఉంటాయి. ప్రభాస్ ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారంటే అది ఆయన గొప్పతనమే కాదు, ఆయన వెనుక ఉన్న ఆ పట్టుదల. మీకిక్కడ ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ ఆ రోజు ప్రభాస్ ఆ కుట్రలకి భయపడి ఉంటే ఈరోజు మనకి బాహుబలి ఉండేదా? ఈరోజు మన తెలుగు సినిమా ప్రపంచస్థాయికి వెళ్లేదా? కుట్రలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు, కానీ దాన్ని ఛేదించుకుని ముందుకు వెళ్లేవాడే రెబెల్. ప్రభాస్ గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియోని ప్రతి ప్రభాస్ ఫ్యాన్కి షేర్ చెయ్యండి. ఎందుకంటే మన డార్లింగ్ పడ్డ కష్టం ప్రతి ఒక్కరికీ తెలియాలి.
మళ్ళీ మరో షాకింగ్ నిజంతో కలుద్దాం. అంతవరకు సెలవు.